చెప్పండి ఈ వారం ఎలిమినేషన్ ఎవరు చెప్పండి. ఈ వారం ఎలిమినేషన్ నాకు తెలిసి రోహిణి ఆర్ విష్ణుప్రియ ఇద్దరి మధ్యలోనే ఉంటుంది. అవును. సో ఆల్రెడీ మీకు చెప్పా, రోహిణిని పంపించేసి విష్ణుప్రియ ముద్దుబిడ్డను మీరు ఉంచుకున్నారు బిగ్ బాస్ వాళ్ళు అంటే అది ఖచ్చితంగా బిగ్ బాస్కే అన్ఫేర్ అయిపోద్ది. ఎందుకంటే ఇంతవరకు మనం పర్ఫార్మెన్స్ బాగుండాలి, టాస్కులు బాగుండాలి, ప్రజలు అభిమానిస్తారు, మనం విన్నర్ అవుతాం అనే ఒక ఫార్ములా ఏదైతే ఉందో దానికి మీరు కట్ చేసినట్టే అయిపోద్ది. రోహిణి ఎలిమినేట్ అయితే, ఇన్ కేస్ విష్ణుప్రియ ఎలిమినేట్ అయితే మాత్రం జస్టిఫికేషన్ ఉంటుంది దేనికైనా సరే. సో లేదు షాకింగ్ ఎలిమినేషన్ ఇవ్వాలంటే నబిల్ని చేయొచ్చు, గౌతమ్ని చేయొచ్చు. మన సినారియోలు అన్నీ మాట్లాడేసుకున్నాం. అయితే ఇప్పుడు ఎలిమినేషన్ ఎవరు అనేది అంటే సింగిల్ ఎలిమినేషన్ అయితే నాకు తెలిసి ఓటింగ్లో లిస్ట్ ఉన్న వాళ్ళనే పంపించాలి. సో కానీ ప్రజలు కూడా ఓటింగ్లో లిస్ట్లో అనఫిషియల్ సైట్స్లో అయితే రోహిణినే పెట్టారు. సో రోహిణినే వెళ్ళిపోయే ఛాన్స్లు అయితే ఎక్కువ ఉన్నాయి. కానీ ఆట పరంగా చూస్తే ఇప్పుడు మనం ఓటు పరంగా చూస్తున్నాం. ఆట పరంగా చూస్తే విష్ణుప్రియ డిజర్వ్ కాదు ముందుకెళ్తాను ఫైనల్ కానీ టాప్ సిక్స్ అనుకోండి. నాకు తెలిసి సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది అనుకుంటున్నా, డబుల్ ఉండకపోవచ్చు. సింగిల్ ఎలిమినేషన్ ఉంటే టాప్ 6 ఫైనల్కి వెళ్తారు. టాప్ 6 జర్నీలన్నీ చూపెడతారు, తెలుసు కదా, పైనుంచి అవి రావడం ఈ రావడం, హాడావిడి ఫోటోలు పెడతాడు గార్డెన్ ఏరియాలో. బిగ్ బాస్ నైట్ మొత్తం 3 జర్నీలు, ఒక నైట్ 3 జర్నీలు ఇలా చూపెడతాడు. ఇద్దరు 3 రోజులు లాగుతాడు దాన్ని. మీకు అందరికి తెలుసు అది. మస్తు చూపెడతారు. వాళ్ళు ఎమోషనల్ అయిపోవడం, ఆయన స్క్రిప్ట్ చదవడం, మీ పర్సనాలిటీని డిస్క్రైబ్ చేయడం, సో ఈయనకి కళ్ళమ్మడి నీళ్ళు వచ్చేయడం, ఇదంతా కూడా చూస్తుంది మనం సీజన్ 1 నుంచి చూస్తున్నాం. సో దానికోసమే బిగ్ బాస్కి వచ్చేటోళ్ళు కూడా ఉంటారు. అరే భలే చెప్తారు మన గురించి బిగ్ బాస్, భలే ఉంటుంది మన ఏవి చూసుకుంటుంటే, ఇలా కూడా ఉంటుంది. సో అవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే టాప్ 6 ఉంటే ఇప్పుడు ఏంటంటే రోజుకి 2 చూపెట్టిన టాప్ 6 2 డేస్లో 3 డేస్లో అయిపోద్ది. అక్కడ మీకు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరైనా చేస్తే సపోజ్ అప్పుడు టాప్ 5 వాళ్ళు గ్రాండ్ ఫినాలేకు అడుగు పెడతారు. సో గ్రాండ్ ఫినాలేలో టాప్ 5 వాళ్ళు ఉంటే అప్పుడు దెన్ 1 by 1 ఎలిమినేట్ చేసుకుంటూ ఇంకా ఆ ఫినాలే రోజు సెలబ్రిటీలు రావడం, డ్యాన్స్ షోలు, సింగింగ్ షోలు పెట్టడం, ఇవన్నీ కూడా ఉంటాయి. నాకు తెలిసి ఈసారి అనిల్ రావిపూడి రావచ్చు, వెంకటేష్ రావచ్చు, సంక్రాంతి సినిమాలు ఉన్నాయి కాబట్టి. సో రామ్ చరణ్ రావచ్చు మళ్ళీ ఒకసారి, ఆయన హాట్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి, గేమ్ చేంజర్ సినిమా ఉంది కాబట్టి రావచ్చు. శంకర్ సార్ వచ్చే ఛాన్సులు కూడా ఉన్నాయి గ్రాండ్ ఫినాలేకి. అలాగే గ్రాండ్ ఫినాలేకి ఇంకా పుష్ప టీం సుకుమార్ కానీ మిగతా వాళ్ళు కానీ వచ్చి ప్రమోట్ చేసుకునే ఛాన్సులు కూడా ఉన్నాయి. సో అల్లు అర్జున్ నేను చెప్పలేను కానీ మేబీ ఛాన్సెస్ ఉన్నాయి. రష్మిక మందన, ఇప్పుడు ప్రేరణ ఫ్రెండ్ కదా ఆ అమ్మాయి. సో రష్మిక టాప్ 5కి ప్రేరణ వెళ్తే రష్మికని తేవాలని కూడా చూస్తారు. సో ఆ ఎమోషన్ బాగా పండుతుంది వాళ్ళిద్దరి మధ్యలో. సో ఇదంతా కూడా ఒక ప్లానింగ్ ఉంది. గ్రాండ్ ఫినాలే ఎలా ఉండబోతుందని మనం ప్రత్యేకంగా వీడియో చేద్దాం కావాలంటే. అయితే ఎలిమినేషన్లోకి వచ్చేసరికి ఏంటంటే విష్ణుప్రియ ఎలిమినేట్ అయితే ఇట్స్ ఫెయిర్గా ఉంటుంది. సో ఒక బిగ్ బాస్కి జస్టిఫికేషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఓటింగ్ అనఫిషియల్ లిస్ట్లో మాత్రం రోహిణినే ఉంది. సో గెస్సింగ్ ప్రకారం అయితే మనం విష్ణుప్రియ అని చెప్పుకోవచ్చు. బట్ ఓటింగ్ ప్రకారం ఇది కూడా అఫీషియల్కి మ్యాచ్ అయితే, నేను తీసింది ఎప్పుడు కూడా అఫీషియల్కి మ్యాచే ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది. సో ఇప్పటి వరకు ఈ సీజన్లో ఒక్క ఎలిమినేషన్ కూడా తప్పు చెప్పాలని, ఒక్క ఎలిమినేషన్ కూడా తప్పు చెప్పలేం. 14 డ్యామ్ షూర్ చెప్పినాం మనం. సో ఈ వారం ఎలిమినేషన్ వీడియోలో డ్యామ్ షూర్ ఎలిమినేషన్లే చెప్పినాం. సో ఇప్పుడు కూడా మ్యాక్సిమం రోహిణి వెళ్ళిపోతుందనే నేను అనుకుంటున్నా. రోహిణి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో అవినాష్ ఎలాగో వెళ్ళిపోయాడు కాబట్టి ఫినాలేలోకి, ఒకవేళ అవినాష్ ఉండుంటే మేబీ అవినాష్ ఉండేవాడేమో. సో వెళ్ళిపోయాడు కాబట్టి చెప్పలేం. ఇంకొకటి ఏంటంటే మీరు ఫస్ట్లో అడిగారు గౌతమ్ ఆర్ నిఖిల్. సో ఇక్కడ ప్రీవియస్ వీక్స్ నుంచి తీసుకుంటే గత 2 వారాలుగా 2 నామినేషన్లు ఉన్నారు విత్ నబీల్. సో నబీల్కి విన్నింగ్ ఛాన్సెస్ చాలా తగ్గినాయి 2 వారాలుగా, గత 2 వారాలుగా చూసుకుంటే. బట్ ఫినాలే వీక్లో మనం చెప్పలేం. చాలాసార్లు చెప్తాం మీకు, ఇప్పటి వరకు చేసిన ఓటింగ్ 10% అయితే పబ్లిక్ ఫినాలేలో ఇంకో 90 యాడ్ అవుతారు, అంటే 100% ఓటింగ్ జరిగేస్తుంది. సో ఒక 10 లక్షల ఓట్లు వచ్చినాయి అనుకోండి ఎలిమినేషన్ కోసం, ఏది వారాలుగా 1 కోటి ఓట్లు వస్తాయి ఫినాలేకి. అంటే చూసేవాళ్ళు చూడని వాళ్ళు అసలు ఎవరు పడితే వాళ్ళు టపా హాట్ స్టార్లో కొడతానే ఉంటారు. హాట్ స్టార్లో పాపప్ వస్తుంది, బిగ్ బాస్ చూస్తారు, గ్రాండ్ ఫినాలే ప్రోమో వస్తుంది చూస్తారు, ఓట్లోకి వెళ్తారు, కొట్టేయడమే. సో ఇలా కూడా జరుగుతుంది. సో కాబట్టి దాని ప్రకారం చూసుకుంటే మనకి ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. అప్పుడు మాత్రం చాలా టఫ్ ఫైట్ ఉంటుంది ఇద్దరికి. విన్నర్ ఎవరు అని అడిగారు కాబట్టి గౌతమ నిఖిల చెప్పలేం.
బిట్వీన్ వీళ్ళిద్దరికి మధ్యలో ఉన్న గ్యాప్ 2% మాత్రమే. యాక్చువల్గా 10 లక్షల ఓట్లు పడినాయి అంటే 2% డిఫరెన్స్ అంటే ఎంత, ఒక 20,000 ఓట్స్ మాత్రమే డిఫరెంట్ ఉన్నట్టు ఇద్దరికి. అంటే 10 lakhs ఓట్లే పడితే 20,000 డిఫరెన్స్ ఉంటే 1 crore ఆ 20,000 మీకు ఇది చేయడం, ఓవర్టేక్ చేయడం అనేది పెద్ద కష్టమేం కాదు. ఇద్దరు గౌతమ్ అయినా చేసి ముందుకు వెళ్ళిపోతాడు, లేదా నిఖిల్ అయినా కూడా ఆ ప్లేస్ స్టాండర్డ్ గా పెట్టుకుంటాడు. అంటే ఇన్ బిట్వీన్ గౌతమ్ అండ్ నిఖిలే అన్అఫిషియల్ పోలింగ్ లో మనకు ఉంది. బట్ అఫీషియల్ పోలింగ్ లో మేబీ ఏమన్నా నబీల్కి కూడా పడితే నబీల్ అండ్ నిఖిల్కి కూడా పోటీ ఉండొచ్చు. ఇప్పుడు నబీల్ అండ్ ప్రేరణ చాలా టఫ్ ఫైట్ ఉంది, వాళ్ళిద్దరికి 1% తేడా ఉంది. సో 1% తేడా అంటే 10,000 ఓట్లే తేడా ఉంది. చాలా ఈజీగా ప్రేరణ కూడా ఓవర్టేక్ చేయొచ్చు. అప్పుడు నిఖిల్ కి ప్రేరణకి పడచ్చు, గౌతమ్ కి ప్రేరణకి పడచ్చు, నబీల్ ప్రేరణ కూడా విన్నింగ్కి వెళ్ళొచ్చు, నిఖిల్ కూడా డౌన్ అయిపోవచ్చు కదా. సో అవినాష్ ఉన్నాడు, అవినాష్ ఓటింగ్ పర్సంటేజ్ మనకు తెలుసు. ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది అవినాష్ ఫినాలేకి వెళ్తే, టాప్ 6కి వెళ్తే, తర్వాత విష్ణుప్రియ వెళ్తే విష్ణుప్రియ, లేదంటే రోహిణి వెళ్తే రోహిణి. వీళ్ళు విన్నర్ డిసైడ్ అయిపోతారని నేను అనుకోవట్లేదు. విష్ణుప్రియని కాపాడినా కూడా విన్నింగ్ క్వాలిటీ వరకు అయితే విష్ణుప్రియ వెళ్ళలేదు, అందులో డౌట్ లేదు. ఎందుకంటే స్టార్టింగ్లో ఉండే 25-30% వరకు ఉండే ఓటింగ్ పర్సంటేజ్, కానీ పోగొట్టుకున్న తర్వాత గేమ్ త్రూ డౌన్ అవుతా వచ్చింది. మిడ్ వీక్ లో ఎలిమినేట్ అవుతారు కదా, వాళ్ళకి కొంచెం అన్యాయం జరిగినట్టు అనిపించదా? ఎందుకంటే లాస్ట్ వరకు ఉంటే ఓటింగ్ పెంచుకోవచ్చు కదా. మిడ్ వీక్లో ఎలిమినేషన్ అనేది అన్యాయం జరిగినట్టు ఉండదు. మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేదే 2 days ఓటింగ్ తీసేసేది. ఓకే, 2 daysలో ఎవరు బాటంలో ఉన్నారు. ఇప్పుడు మొన్న మిడ్ వీక్ జరిగింది, ఆదిత్య ఓం అండ్ నైనిక ఇద్దరిని మిడ్ వీకే చేశారు. మీకు గుర్తుందా లేదా? వీకెండ్ చేయలే వీళ్ళని, వీకెండ్ చేయలా. ఆదిత్య ఓం వీకెండ్ వచ్చిండు, నైనిక అండ్ ఆదిత్య ఓం మిడ్ వీకే వెళ్ళారు వీళ్ళు. మిడ్ వీక్లో ఇద్దరిలో ఒకరిని పంపించేయండి, పంపించారు. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది ఏంటంటే ఆ 2 రోజులు ఓటింగ్ తీసుకుని పెడతారు. నేను అనేది తర్వాత వాళ్ళకు పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా అని. ఆ 2 రోజుల్లో మిరాకిల్ జరగదు కదా, అదే చెప్తున్నా మీకు. ఏంటంటే బిట్వీన్ 2% 3% అనేది పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, నిఖిల్ 24% ఆ 23% ఉన్నాడు అనుకుందాం, బాటంలో ఉన్న వాళ్ళు 10% ఉన్నారు. ఎంత తేడా ఉంది? 13% తేడా ఉంది. 13% తేడాని మీరు 2 రోజుల ఓటింగ్ తో కొడితే ఇంపాసిబుల్. ఓకే, అంటే టాప్ 5 అనే పేరు మిస్ అవుతుందేమో అని, అంతే. టాప్ 5 అనేది మిస్ అవుతుంది, టాప్ 6 లో ఉంటారు కదా. ఇప్పుడు మిమ్మల్ని మిడ్ వీక్ ఎలిమినేషన్ చేయాల, నేను డబుల్ ఎలిమినేషన్ చేశాను అనుకోండి, అది ఫెయిరేగా. అది ఫెయిరేగా, అది ఫెయిర్ అయినప్పుడు ఇది ఫెయిర్ అవ్వాలి. మిడ్ వీక్ ఇంకా 3 రోజులు ఉంచాం మిమ్మల్ని, ఫినాలే ఎలా ఉంటుంది అనేది మీరు చూడబోతున్నాం. సో అది పెద్ద ప్రాబ్లం ఉండదు. లాస్ట్ టైం కూడా మీకు కొన్ని టాప్ 6కి వెళ్ళినప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్లు జరిగినాయి. అలాగే సాటర్డే కూడా వచ్చి, సాటర్డే సండే ఫైనల్స్ జరిగినాయి కూడా ఉన్నాయి హిందీలో, గ్రాండ్ ఫినాలే. సో అప్పుడు కూడా హోస్ట్ వచ్చి ఎలిమినేట్ చేసాడు ఇద్దరిని. సో అది కూడా ఉంటుంది. సో కాబట్టి అది ఫెయిర్ గానే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇప్పుడైతే మనకి రోహిణి వెళ్ళిపోయే ఛాన్స్లు అయితే కనపడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.